ఈరోజు జరుగుతున్న విచారాన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళ బాసు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈ రేవంత్ రెడ్డి గారికి కాకపోతే ఏంటంటే తెలంగాణ తెచ్చినాడు కేసీఆర్, ఢిల్లీ మీదలు వచ్చిన కేసీఆర్ తెలంగాణ పరిపాలన ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర 19వ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్టు నోటీసులు ఇచ్చి విచారణ పేరు మీద అవమానపరిచి ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ కేసీఆర్ గారిని అవమానపరిచే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా క్షమించరు, అందరూ బయటకు వచ్చి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారిని అంతకుముందు కాళేశ్వరం పేరు ఇప్పుడు సిట్టు నోటీసులు ఇచ్చి విచారణ పేరు మీద అనేక సార్లు అడుగడుగున ఎక్కడ మాట్లాడినా కూడా అవమానపరిచే ప్రయత్నం చేస్తే మాత్రం వారి పతనం ప్రారంభమైందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పతనం మరియు రేవంత్ రెడ్డి గారి పతనం ప్రారంభమైందని చెప్పేసి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారికి మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆ బంధాన్ని అనుబంధాన్ని వీళ్ళు కాదు కదా వీళ్ళ తాత ముత్తాత వచ్చిన కూడా విడలేదని చెప్పేసి అయితే ఈ సిట్ విచారణ మొత్తం ఫోన్ ట్యాపింగ్ మీదనే జరుగుతుంది. ఇది నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మొత్తం కావాలని టార్గెట్ చేసి ఇబ్బందులు రాజకీయ పూరితమైనటువంటి ఒక నిర్ణయమే తప్ప నా మధ్యలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంతర్గత పోలీస్ సంబంధించిన విషయం. కొన్ని సందర్భాలలో కొన్ని వాళ్ళు ప్రత్యేకంగా వివాదం ఉంటుంది కాబట్టి చేసుకుంటారని చెప్పేసి ఆయన చెప్పారు. మరి ఇప్పుడు చేయలేని పరిస్థితి చేయలేని ఫోన్ ట్యాపింగ్ కూడా కేసీఆర్ గారు చేశారు, కేసీఆర్ గారు చేశారని చెప్పి హరీష్ రావు గారు తర్వాత కేటీఆర్ గారు తెలంగాణ జాతిపిత బాపు అమర భగీరథులైనటువంటి కేసీఆర్ గారి నుంచి అదంతా ఉండదే. అలా ఇంకోటి ఇది గతంలో కేసీఆర్ కేటీఆర్ అలాగే హరీష్ రావు సంతోష్ మీద సిట్ విచారణ జరిగింది. అయితే సడన్గా మొన్న కాంట్రాక్ట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా గొడవలు జరుగుతున్న సందర్భంలో గవర్నర్కి కలిసి కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరూ కలిసి గవర్నర్కి కంప్లైంట్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ విషయంలో సెక్యూరిటీ విషయంలో. సో సడన్గానే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కేసీఆర్కి నోటీస్ ఇచ్చి సిట్ విచారానికి జరగాల ఏమనుకోవచ్చు? ఆ సింగరేణిలో కుంభకోణ శక్తి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి వాళ్ళ లోపాలు కుంభకోణాలు ప్రజలకు తెలియకూడదని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఆ క్రమంలోనే నాను ఒక ప్రణాళిక తప్ప ఇంకోటి గతంలో రేవంత్ రెడ్డి చెప్తూ కేసీఆర్ తెలంగాణలో ఎక్కడ లేకుండా చేస్తా అని చెప్పి చెప్తున్నారు. సో అదే విషయంగా ఈ సిట్ విచారణలు అలాగే కేసీఆర్ ఇబ్బంది పెట్టడం అనేది అనుకోవచ్చా? ఇట్లా అనుకోవచ్చు. ఈ విషయంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సాధించిన ముందు ఇట్లాంటి ఉద్యమాలు ఇట్లాంటి త్యాగాలు చేస్తారు, ఇట్లాంటి కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఒక మేధస్సుతో తెలంగాణ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రైతులు యువకులు ఏమేమి కావాలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళ కుటుంబాలలో వెలుగులు నింపి తర్వాత ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అటు రంగారెడ్డి ప్రాజెక్టు ఇట్లాంటి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి అద్భుతమైన పేరు జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ చూసిన ఆయన పేరు కేసీఆర్ గారి పేరు ప్రాజెక్టుల గురించి మాట్లాడితే కేసీఆర్ గారు మేధావుల గురించి ఉద్యోగుల గురించి మాట్లాడితే 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి. ఆయన ఏ మీటింగ్లైనా సరే రేవంత్ రెడ్డి గారు ఏ సందర్భంలో సరే ఏ వేదిక మీద సరే మాట్లాడిన ప్రతిసారి ఏ టాపిక్ తీసుకొని మాట్లాడినా ఆ టాపిక్లో ఆ విభాగానికి సంబంధించిన కేసీఆర్ గారి పేరే వస్తుంది. కాబట్టి ఈయన మూర్ఖంగా ఆలోచన చేసి కేసీఆర్ గారి పేరును ఎలాగైనా సరే చరిత్రను కూర్చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. కానీ అది మూర్ఖత్వం చర్య. తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి
కేసీఆర్ గారి పేరు ఆ చరిత్రను తీసివేసే ఆ దమ్ము ధైర్యం కానీ అసలు అది వీలవుతుందా? అది తెలంగాణ కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, ఆ గుండె చప్పుడు మీరు కఠినం చేస్తారా? అది సాధ్యమవుతుందా? అది ఒక నిర్మాణమైన ఆలోచన, అవివేకం, ఒక పైశాచిక ఆనందం అంతా ఉన్నారు తప్ప ఏదో ఒకటి చేయాలి. ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు ఉన్నాయి, అవి నెరవేర్చారు. 6 గ్యారెంటీలు ఉన్నాయి, అవి నెరవేర్చారు. ప్రజలందరూ 2.5 సంవత్సరాలు అయిపోతూ ఉన్నది కాబట్టి గ్రహించిండ్రు, గమనించిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉండేదని స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నారు కాబట్టి మొన్న గ్రామ పంచాయతీలు 4000 పైచులకు గ్రామాలు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు. కాబట్టి మళ్ళీ వచ్చే మున్సిపల్ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని చెప్పి కేసీఆర్ గారికి మళ్ళీ ప్రజలందరూ కంకణం కట్టే అవకాశం ఉందని చెప్పేసి గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక కుట్ర చేస్తూ ఉంది. అంతే తప్ప డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజాపాలన అని ఆ ప్రజల పాలన పేరు మీద ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ చేయాలని ఒక ఆలోచన ఏం మాత్రం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. ధన్యవాదాలు.